ఐఏఎస్ అవ్వాలనే కలలు పెద్ద పెద్ద డబ్బున్న కుటుంబాల్లోనూ, సిటీస్‌లోనూ మాత్రమే కాకుండా ఒక చిన్న ట్రైబల్ విలేజ్ నుంచి కూడా ఒక పూరి గుడిసె నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అయిన కథనే ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ శ్రీధన్య సురేష్. కేరళలో వయనాడ్‌లో ఒక చిన్న ట్రైబల్ కుటుంబంలో పుట్టి ఒక పూరి గుడిసె ఇంటిలో ఉంటూ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదు, అమ్మా నాన్న చదువుకోలేదు, ఈ స్కూల్‌కి నడిచెళ్ళాలి, కాలేజెస్ చదువుకోవడానికి కఠినం, డబ్బులుండేవి కాదు, బుక్స్ కొనడానికి డబ్బులుండేవి కాదు. ఎన్నో కఠినమైన లైఫ్‌ని గడుపుతూ చివరికి వచ్చేసి ఒక చిన్న జాబ్‌లో సెటిల్ అయ్యి అయినా పెద్ద కలలతో యూపీఎస్సీ, ఐఏఎస్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ వరుసగా 3 సార్లు ఫెయిల్ అయ్యారు. అయినా గానీ వాళ్ళ పట్టుదల అనేది వదలలేదు. చివరికి 4th ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారండి. మొత్తం దేశమంతా కూడా నిలబడి సల్యూట్ చేసింది శ్రీధన్య సురేష్‌కి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి. సో ఐఏఎస్ అవ్వాలంటే నాకు బ్యాక్‌గ్రౌండ్ కావాలి, డబ్బులు కావాలి, క్యాస్ట్ కావాలి అనేది కాదు. ఇవన్నీ కాకుండా మీలో ఉండాల్సిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే కరేజ్ అండి. ఖచ్చితంగా మీరు సాధించగలరు అనేసి స్ట్రాంగ్‌గా నమ్మి మీరు ప్రిపేర్ అయ్యారు అంటే మీరంతా కూడా సాధించగలరు అనే ఒక ట్రూ స్టోరీయే ఇది.